పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా వ్యాపారులు తమ దుకాణాల వద్ద అక్రమంగా రోడ్లపైకి చొచ్చుకు రాకూడదని, దీనివల్ల ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా మార్కెట్ సముదాయంలో క్రమశిక్షణ పాటించాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ రహిత మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న వెల్లడించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. जल्दी गाड़ो ఒక పేపర్ చూపండి మీకు ఇచ్చాడు. అదే స్కీమ్ వేరే స్కీమ్ మీతో కూడా ఎప్పుడు మాట్లాడాలి తెలుసున్నా. నంద్యాల పట్టణంలో ఏకైక వెజిటబుల్ మార్కెట్ పెద్దది మన సౌత్ ఉంది, కాల్ చౌకలో ఉంది. దీన్ని రోజుకు వేల మంది సందర్శిస్తుంటారు. అమ్మేవాళ్ళు కానీ, కొనుక్కునే వాళ్ళు కానీ. నంద్యాలలో విపరీతమైనటువంటి ఏదైనా ఉందంటే ఇంకా మార్కెట్. అలాంటి మార్కెట్ను కొంత స్టీబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. గత 2-3 సంవత్సరాల వల్ల ఆప్షన్ చేయకుండా డిపార్ట్మెంట్ వారిని కలెక్షన్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆప్షన్స్ వేశాం. పాటదారులు వచ్చి పాడుతున్నారు. వారి యొక్క విషయాలు మేము వినాలి. అలాగే దుకాణదారుల యొక్క సంగతి కూడా గమనించాలి. అందులో భాగంగానే మేము ఇరువైపుల వారికి ఏం చెప్తున్నామంటే కనుక మీకు ప్లేస్ ఏదైతే ఇయర్ మార్క్ అయిందో ఆ ప్లేస్లో ఉండి అమ్ముకోండి. కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వచ్చిపోయే వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సి ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు, లేడీస్ మార్కెట్లకు వస్తూ ఉంటారు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క రద్దీగినట్లు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఫ్రీగా కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని గమనించుకొని దుకాణదారులు కావచ్చు, దుకాణదారులే ముఖ్యంగా మీ షాప్ ఏదైతే ఉందో ఆ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో దాటి మళ్లీ రోడ్లోకి వచ్చి రోడ్లో నుంచి ఉండినప్పుడు కొనుగోలుదారులు ఏంటంటే వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద, బైకుల మీద వచ్చి నుంచొని, అంటే అలాగనే కూర్చొని బైకులు కూర్చొని కూరగాయలు ఇవ్వండి, ఆ కూరగాయ ఈ కూరగాయలు జరుగుతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇరువైపుల వారికి రిక్వెస్ట్ అయితే కనుక మార్కెట్ను చక్కగా ఉంచుకున్నాం, శుభ్రంగా ఉంచుకున్నాం. శుభ్రంగా ఉంచుకున్నటువంటి ఆ బాధ్యత మాది మున్సిపాలిటీది. 100% శుభ్రంగా ఉంచుతాం. శుభ్రంగా లేని పక్షంలో మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. పురమిత్ర అని ఒక యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కండిషన్ ఏ విధంగా ఉందో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఇంకా మా యొక్క ఇన్స్పెక్టర్ కానీ, సెక్రటరీస్ కానీ పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు రాలేని పక్షంలో మున్సిపల్ కమిషనర్ స్వయంగా నేనే వస్తాను, చేస్తాం. ఇవన్నీ మేమందరం ఉండేది మీకోసం. అందువల్ల
నువ్వు ఇచ్చేటువంటి సర్వీసెస్ను అందుకోండి చక్కగా, వాడుకోండి చక్కగా, సద్వినియోగపరచుకోండి. అంతేగాని దుర్వినియోగపరచొద్దు. అదేవిధంగా ఒక ఏరియా ఉంది కదా, ఐడిఎస్ సిస్టమ్లో గవర్నమెంట్ స్కీమ్ కింద షెడ్లు వేసాం, షెడ్లకు గజెట్లో రేట్లు ఫిక్స్ చేశాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవి మేము ఇవ్వము అనేసి చెప్తున్నారంట. అది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు. అది గజెట్ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా గౌరవించాల్సిందే. దాన్ని గౌరవించినప్పుడు ఆ ప్లేస్ నుంచి వికెట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో జరిగేది ఇదే. వల్ల మున్సిపాలిటీ ఏవైతే చేయం రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించాలి, ఫాలో కావాలి. అయితేనే మున్సిపాలిటీ ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి ఇన్కమ్ మళ్ళీ ఎక్కడ పెడతాం, ఇక్కడే పెడతాం. మిమ్మల్ని డెవలప్మెంట్ కోసం టౌన్లో పెడతాం. కాబట్టి ఈ విషయంలో గమనించాలి. ఎందుకంటే జిల్లాకు ఒకటి అయింది. జిల్లాకు ఒకటి అయినాక ఇంకా మన పాత పద్ధతిలోనే ఉండడం వల్ల ప్రయోజనం లేదు. గౌరవ శాఖ మంత్రి గారు సారు ఫరూక్ ఖాన్ గారు ఎంతో ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో టౌన్ ఇంప్రూవ్ అవుతా ఉంది. దానికి అనుగుణంగానే మనం కూడా చేయించుకోవాలి, మారాలి. మార్తని ఏదైనా ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలని కోరుతున్నాం.